6వ తరగతి చెరువు లెసన్ 8వ పాఠ్యాంశం. బొమ్మను చూడండి. బొమ్మలో మనకు చెరువు గురించి చాలా చిత్రాలు కనబడుతున్నాయి. దీంట్లో చెరువు పక్కన ఇండ్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అలాగే నావ నడిపే వాళ్ళు వీళ్ళంతా కూడా మనకు చెరువు ప్రాముఖ్యతను తెలియజేయడానికని చెరువు బొమ్మను చూపెట్టారు. చెరువు వల్ల మనకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో పాఠం ఉద్దేశం ద్వారా తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ చెరువులు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలో అంటే చాలా ఊళ్ళలో చెరువులు ఉన్నాయి. అవి ప్రజా అవసరాలకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు అని అన్నాడు. ప్రజా అవసరాలు, ప్రజలకు ఏ దానికి నీళ్లు అవసరము గురించి చెప్పడానికి ప్రజా అవసరాలు అన్నారు. పై బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? చిత్రంలో మనకు చెట్లు, నీళ్లు, చెరువు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అలాగే ప్రజలకు చెరువుల అవసరం ఏమిటి, చెరువు యొక్క అవసరం ఏమిటి అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఎట్లా ఉన్నది? అప్పుడు ఏమో చెరువుల వల్ల ప్రతి గ్రామంలో చెరువులు ఉండేటివి, దానివల్ల చాలా లాభాలు ఉండేవి. కానీ ఇప్పుడు చెరువు యొక్క పరిస్థితి చాలా దీనంగా మారిపోయింది, హీనంగా కూడా మారిపోయింది. ఎందుకు అని అంటే చెరువులను మొత్తము పొల్యూషన్ అంటే కాలుష్యం చేసేస్తున్నారు, చెరువులను కబ్జా చేస్తున్నారు. ఇలాగ చెరువుల శాతము తగ్గిపోయింది అన్నమాట. చెరువు గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. అలాగే పాఠం ఉద్దేశం, తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ చెరువులు ఉన్నాయి. ప్రజా అవసరాలకు మెయిన్ చెరువులు కావాలి. చెరువులో నీళ్లు అందరూ ఉపయోగిస్తారు. ఏ సంస్కృతి సంప్రదాయాలకు కూడా చెరువులో నీళ్లు కంపల్సరీ ఉండాల్సిందే. నిలయాలు అన్నారు, మెయిన్ ఉండవలసిన ఇది. పశు పక్షి మృగ కీటకాలకు ఆవాసాలు ఉంటే నిలయాలు. ఇప్పుడు పశువు పక్షి అంటే పశువులు, పక్షులు, మృగములు, కీటకాలు ఇవన్నిటికీ కూడా చెరువుల వలన చెరువులు పక్కనే ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, నివాసంగా ఏర్పాటు చేసుకుంటాయి. వృత్తులకు ఉనికి పట్టు అన్నాడు. వృత్తులు అంటే పనులు ఎక్కడి నుండి మొదలవుతున్నాయి అంటే, ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడి నుండి మొదలవుతున్నాయి అంటే చెరువుల ద్వారా, చెరువుల దగ్గర నుండే అవుతున్నది అని అంటారు. అటువంటి చెరువులను మనం సంరక్షించుకుంటే అవి మనను సంరక్షిస్తాయని తెలపడము. సంరక్షించడం మీన్స్ కాపాడుకోవాలి. వాటిని మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయి. తెలుగు భాష సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు, సామెతలు గురించి తెలపడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠ్యాంశంలో ఎక్కువగా జాతీయాలను తీసుకున్నాడు కవి, అలాగే సామెతలను ఎక్కువగా తీసుకోవడం జరిగింది. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం స్వగతం ప్రక్రియకు చెందింది. స్వగతం, స్వ అంటే తన యొక్క, నా యొక్క అని అర్థం వస్తుంది. తన యొక్క, గతం అంటే జరిగిపోయినది. స్వగతం ప్రక్రియకు చెందినది అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడము. ఇక్కడ చెరువు ఏం చేస్తున్నది, తన యొక్క గతాన్ని మనకు చెప్పబోతున్నది అన్నమాట. ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వగతము. తన యొక్క అనుభవాలు చెరువు ఏం చేసిందంటే స్వగతంలోకి తన యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ అయిన విషయాలను అందరి ముందు చెప్పుకోబోతున్నది. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంది. ఉత్తమ పురుష అంటే మెయిన్ తనకు తాను చెప్పుకునే దాన్ని ఉత్తమ పురుష. అలాగ చెరువు ఉత్తమ పురుష కథనంలో చెప్పుకున్నది పాఠ్యాంశం. నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును. నేను అంటే ఇక్కడ చెరువు తను చెప్పుకుంటుంది అన్నమాట. నేను మీన్స్ ఇక్కడ చెరువు చెప్పుకుంటుంది ఏమని, నేను ఊరి యొక్క సౌందర్యానికి, సౌందర్యం మీన్స్ అందం, చాలా అందానికి తొలిమెట్టును అని. తొలి అంటే మొట్టమొదట, మెట్టు అంటే ఫస్ట్ స్టెప్ అని అంటాం. కానీ చెరువు ఉండడం మూలాన గ్రామానికి
కానీ ఆ ఊరికి కానీ మొత్తం అందాన్ని తెచ్చిపెట్టేది చెరువు అని చెప్పారు. వ్యవసాయానికి ప్రధాన వనరులు, వ్యవసాయము అంటే అగ్రికల్చర్, మెయిన్ వ్యవసాయము మొట్టమొదట వనరులు అంటే మూలధనము అని అంటాడు, మినరల్స్ అని అంటారు. మెయిన్ ఇంపార్టెన్స్ వనరు ఏంటి అని అంటే వ్యవసాయానికి నీళ్ళే అవసరం కాబట్టి వ్యవసాయం చేస్తారు. బతుకమ్మలను సాగనంపే వేళ ఊరికి బతుకమ్మని నాలో చేర్చుకుంటాను. మెయిన్ ఈ చెరువులో ఉండడం వలన మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి మనం జరుపుకునే పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి. అలాగ బతుకమ్మ పండుగను పేర్చిన తర్వాత 9 రోజులు పండుగ చేసుకున్న తర్వాత ఆ బతుకమ్మను మనం చెరువులో నీళ్ళలో వదిలివేస్తాము. ఆ నీళ్ళలో వదిలేటప్పుడు సాగనంపే వేళ అంటారు. దాన్ని బతుకమ్మను ఊరికి తీసుకెళ్ళి చెరువులో చేర్చుకుంటాను అని చెప్పుకుంటుంది. అంటే చెరువు నీళ్ళలో బతుకమ్మను వేస్తారు. మళ్ళీరా వినాయక అని జనం నా చెంతకు వినాయకులు పంపిస్తారు. ఈ చెరువులో ఒక బతుకమ్మనే కాకుండా వినాయకులను కూడా నిమజ్జనం చేస్తారు. అందుకే మళ్ళీరా వినాయక అని జనము నా చెంతకు వినాయకులు పంపిస్తారు. పిల్లలకు వేసవిలో నేనే ఆట విడుపును అన్నాడు. చెరువు ఏమని చెప్పుకుంటుంది అంటే వేసవికాలం వచ్చింది అంటే పిల్లలకు వేసవిలో నేనే ఆట విడుపు. చాలా పిల్లలంతా ఆ చెరువులో ఆడుకోవడం, ఈత కొట్టడం జరుగుతుంది. ఆట విడుపులు అంట. పశుపక్షాదులకు నీటినిచ్చే కేంద్రాన్ని, పశువులకు పక్షాదులకు అన్నాడు. పశువులకు పక్షులకు నీటినిచ్చే కేంద్రాన్ని. ఇంతకు నేనెవరో చెప్పలేదు కదా, పల్లెటూరి కల్పవల్లిగా పేరొందిన చెరువుని. కల్పవల్లి అంటే కోరిన కోరికలన్నీ అన్నిటినీ ఇచ్చేది కల్పవల్లి. అలాంటి కల్పవల్లిగా ఈ చెరువు ఆ గ్రామంలో ఆ ఊరిలో హృదయాంతరంగ భావాన్ని చెప్తా వినండి. హృదయాంతరంగము అంటే తన మనసులో అంతరంగంలో ఉండిన భావాలన్నిటినీ చెరువు తన స్వగతం రూపంలో చెప్పింది. థ్యాంక్ యూ.